నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సి చర్చి నుంచి మట్టల ఆదివారం సందర్భంగా క్రిస్టియన్లు యేసు ప్రభు గీతాలు ఆలపిస్తూ పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. చర్చి పాస్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ ప్రభువు రాకను స్వాగతిస్తూ మట్టల ఆదివారం జరుపుకుంటున్నామని, ప్రభువు దీవెనలతో సమస్త ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రం నా తండ్రి. కూడి వచ్చిన చిన్ని బిడ్డలను బట్టి నీకు స్తోత్రం, యవనస్తులను బట్టి నీకు స్తోత్రం. క్రైస్తవ శుభనామం, బాసుర క్రైస్తవ శుభనామం, రండి సువార్త సునాదముతో, రంజిలు శిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయా ఇది సన్నిధి, ప్రభు యేసు దయా ఇది సన్నిధి. దయచేసి అందరూ కూడా గమనించాలి. మరి ఈ విశ్రాంతి దినమును పట్టణాది వారముగా పరిశీలించుకుంటాము. మరి ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేము దేవాలయమునకు గాడిద మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆయన క్రీడాజనము కలుస్తూ మరి పట్టణ కలుస్తూ మరి చెట్టు కొమ్మలు నరికి మరి జనులందరూ కూడా కేరింతలు కొడుతూ హోసన్నా జయమే, హోసన్నా జయమే అని నిన్ను టీవీ ప్రశాంత్ రాజ్ అండి. నేను గూడూరు ఎస్ఐసి సంఘానికి స్థానిక పాస్టర్గా మరి అపాయింట్ కాబడి ఉంటున్నాను. మరి ఈ దినం నాకు ఒక ప్రత్యేకత ఉంటున్నది. ఈ దినము మట్టల ఆదివారం. మరి ఈ మట్టల ఆదివారంలో ఘనముగా, మర్యాదగా, ఆశీర్వాదకరంగా జరుపుకుంటూ మరి ప్రభువులు వారు ఏ రీతిగా అయితే యెరూషలేము పట్టణంలో మరి గార్ధబొమ్మ మీద బయలుదేరి ఉంటున్నారు. మరి పిల్లలైతేనేమి, పెద్దలైతేనేమి మరి ఆయన యెరూషలేము పట్టణంలోకి వెళ్తున్నప్పుడు మరి గుడ్డలు పరిచి ఉంటున్నారు. మరి చెట్టు కొమ్మలు నరికి మరి ఆయనకు స్వాగతం పలుకుతూ మరి వేసి ఉంటున్నారు. నాటి ప్రత్యేకతను మరి టౌన్లో అందరికీ తెలియజేసేదాని కొరకు మరి గుడ్ ఫ్రైడేకి ముందు వారము మరి మీరు ఈస్టర్ చేస్తారు కదా, మరి దాని ప్రత్యేకత ఈ వారం చేస్తూ మరి జనులందరూ కూడా తెలుసుకునేటట్లుగా మరి మేము ఈ ఊరేగింపును ప్రారంభిస్తుంటున్నాము. తిరుపతి జిల్లా ఓజిలి మండలం బట్ల కనుపూరు ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్త గుండం మధుసూదన్ రెడ్డి గుండం సేవా ట్రస్ట్ సహకారంతో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ఎంపిక చేసిన పలువురు పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ధనుంజయ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం పట్టణ పరిధిలోని పలువురు రెడ్డి కమ్యూనిటీ కుటుంబాలను గుర్తించి గున్నం సేవా ట్రస్ట్ సహకారంతో ప్రతి నెల నిత్యావసర సరుకులను గున్నం సేవా భరోసా పథకం ద్వారా అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో పేదలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు పలువురు దాతలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నవరెడ్డి సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో గున్నవరెడ్డి మధుసూదన్ రెడ్డి గారి దాతృత్వంతో ఈరోజు ఒక 25 మందికి దాదాపుగా 25 మందికి నెలకు సరఫరా పది సరుకులు ఇవ్వడం జరుగుతుంది. వారికి నెలంతా కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళు అందిస్తున్నందుకు గున్నవరెడ్డి సేవా సంస్థ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇది ప్రతి నెల 3వ ఆదివారం జరుగుతుంది. అదేవిధంగా రెడ్డి సంక్షేమ సంఘం దాదాపు ఒక 3 ప్రోగ్రాంలు కంటిన్యూగా చేస్తూ ఉన్నాము. ఇంకొక ప్రోగ్రాం ఉంది, అంటే ప్రతి ఆదివారం రెగ్యులర్గా అంటే రెడ్లు కూడా పేదవారు ఉన్నారనే ఉద్దేశంతో ఈ పల సరుకులు అనే కార్యక్రమాన్ని రెడ్డి సంఘం ఏర్పాటు చేయడం ఒక మంచి సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఇంకో కార్యక్రమం కూడా దాన్ని కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. పిల్లలను చిన్నతనం నుంచి సేవా కార్యక్రమాలు చేసే విధంగా తల్లిదండ్రులు తీర్చిదిద్దాలన్న బాధ్యత ఉంటుందని రోటరీ క్లబ్ వెస్ట్ అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో చిన్నారి నైతిక పుట్టినరోజు సందర్భంగా పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అమెరికాలో స్థిరపడిన కాకుటూరు అశోక్ రెడ్డి లక్ష్మీప్రియల కుమార్తె నైతిక రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో పేదలకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా చిన్నారి నైతిక పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు తమ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ క్లబ్ సభ్యులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని కొనియాడారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు ధనంజయ రెడ్డి, రాఘవరెడ్డి, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. చూడండి ఓకే ఇవ్వండి. మా చూడండి అమ్మా, చూడండి. మరియు లక్ష్మీప్రియ గారాల పట్టి చిరంజీవి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చీరలు పంచలు పంపిణీ జరుగుతుంది. చాలా సంతోషం. ముందుగా పాప నైష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పాప పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈరోజే కాకుండా పాప పేరు ముందు ఒక 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కార్యక్రమం చేస్తూనే ఉన్నాము. ఆ కార్యక్రమాన్ని వాళ్ళ పాప పేరెంట్స్ అమెరికాలో కూడా ఇక్కడ ద్వారా కార్యక్రమం
కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు వాళ్ళ అమ్మమ్మ గారు కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని శాంతి కిరణ్ హాస్పిటల్లో ఆదివారం నెల్లూరుకు చెందిన సిద్ధార్థ నర్సింగ్ హోమ్, గ్లోబల్ ఫెర్టిలిటీ ఇన్నోవేషన్ హాస్పిటల్ వైద్యుల సహకారంతో ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈ వైద్య శిబిరంలో పాల్గొని పలు పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సిద్ధార్థ, శ్వేత తదితరులు పాల్గొన్నారు. పట్టణ పరిధిలో స్వతంత్ర సంస్థలు ముందుకు వచ్చి వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి అన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని మార్కెట్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కూరగాయల మార్కెట్ సెంటర్ వద్ద ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ప్రజలు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని వారి దుస్తులను వేసుకోవాలని, అదేవిధంగా ఆహార నియమాలు పాటించాలని సూచించారు. దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నారాజన్న లోపల నుంచి పోయినా ఈరోజు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్న కొండూరు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం మరియు కుమార్తె అమెరికాలో ఉన్నారనే డాక్టర్ విజయ నిర్మల్ గారు మరియు హరి గారు వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రగతి సేవా సంస్థ మీద అంత నమ్మకం ఉండబట్టే వాళ్ళు అమెరికాలో ఉన్నా కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తిస్తున్నారు. ఇది మనం అనుకున్నట్టు చాలా తక్కువ ఖర్చుతో అయ్యే పని కాదు, చాలా కాస్ట్లీ అఫేర్. ఇది ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తుంటాము. 4 నెలలు దీన్ని మెయింటైన్ చేయాలంటే నెలకు ఇంచుమించు 10,000 రూపాయల పైనే ఖచ్చితంగా అవుతుంది. అందులో ఇక్కడ రద్దీగా ఉండే ప్రాంతంలో రోజుకి ఎన్ని క్యాన్లు అయినా కూడా సరిపోవు. ఎన్ని క్యాన్లు అయినా వాళ్ళు సప్లై చేస్తే నడుపుతామని చెప్తున్నారు. చాలా సంతోషం. దీనికి చాలా గొప్ప మనసుతో వాళ్ళు కొండూరు సుబ్రహ్మణ్యం గారు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మకి శాంతి కలగద్ది. ఇలాంటి కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో స్వామివారికి విశేష హోమము, బలిహరణ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు శ్రీరాముని అలంకారంలో హనుమంతుని వాహనపై భక్తులకు దర్శనమిచ్చారు. మేళ తాళాలతో వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి ప్రాకార ఉత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పవిత్రే స్వరూపామి నమోదాయ స్వరూపామి హరిణ్యే స్వరూపామి మధ్యే స్వరూపామి పురాది స్వరూపామి యజ్ఞాది స్వరూపామి నారాయణాది స్వరూపామి వామనాది స్వరూపామి నారసింహాది స్వరూపామి పురాది స్వరూపామి ఈశ్వరాత్మనే స్వరూపామి సర్వోత్సహాయ దుష్టరూపామి సర్వవిద్వేశ్వరాయ దుష్టరూపామి అనిదేరమణ్యస్వ అనుదేవ
గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ అనంతరం సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాడి ఇచ్చేసేసండి. శ్రీయామా పరిపాదర సంభ్రారంచ శ్రీర్యాజనో గ్రహ లక్ష్మీ రాష్ట్రస్థరామేతరస్తనుజ్య మంగళాని భవంతు. అది అక్కడే ఉంది నాన్న, నాగరాజ్ బయటే ఉంది. పవన్ కుమార్ నామదేశ నామిళ గోత్రోద్వశ శ్రీనివాసరావు నామధేశ భార్గవి నామ్న్యాः ద్రౌపదీ సమేతశ లిఖిత్ కుమార్ నామదేశ శోభకృతనామ సంవత్సరే ఉత్తరాయణే చతుర్థో ఫాల్గుణమాసే శుక్లపక్షే దిన్యాం ప్రమాదరత్వాదర కుమార్ నామదేశ నాగకృష్ణ సింధూర నామ్న్యాः వెంకట తనీష్ నామదేశ వెంకట అనన్య నామదేశ రమాదోష వెంకట సుబ్బారావు నామదేశ లక్ష్మీ కుమార్ నామదేశ పూర్ణసాగర్ నామదేశ వాహితా కుమార్ నామదేశ సాయిలీలా నామదేశ రమాదమానస సాయిశ్రామృతం ఇదమాన సాయిశ్రామృతం దేవతాన్ని మహాగం సాయం పాంతం నోపయామి అమావాస్య పదోర్జ్ఞాదాద్యామాదృష్మామాగంధారాజ హస్తలోహర్గం నోపయామి యోగే రోగే దోస్తరం వారి వార్భామహర్గాళేంద్ర మోదరే భిన్నో దేవే విష్ణయ
గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం స్వామివారు మోహినీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మేళ తాళాలతో వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి ప్రాకార ఉత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని మోహినీదేవి అలంకారంలో దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.